అందరికీ నమస్కారం అండి. ఈరోజు శనివారం పూజ మినీ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు మా ఊరి అమ్మవారి తిరునాళ్ళు కాబట్టి పొంగల్ కూడా పెట్టుకుంటున్నామండి. ఈరోజు స్వామివారి కథ చదువుకుంటూ నాకు తెలిసిన శ్రీనివాస పద్మావతి కళ్యాణం గురించి మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కథలోకి అయితే వెళ్ళిపోదాం. శ్రీనివాస పద్మావతి కళ్యాణం. కలియుగ ప్రారంభంలో ప్రపంచ శ్రేయస్సు కోసం కొందరు మహర్షులు పవిత్ర గంగానదీ తీరంలో ఒక మహాయజ్ఞాన్ని నిర్వర్తిస్తున్నారు. ఆ సమయంలో నారదుడు అక్కడికి వచ్చి ఈ యజ్ఞఫలాన్ని ఎవరికి సమర్పిస్తారని అడిగారు. ఆ ప్రశ్నకు మహర్షులందరూ ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. అప్పుడు నారదుడు బ్రహ్మ, విష్ణు, శివుడు అనే త్రిమూర్తులను పరీక్షించి వారిలో ఎవరు అత్యంత అర్హులో వారికి యజ్ఞఫలాన్ని సమర్పించాలని సూచించారు. అప్పుడు మహర్షులందరిలో గొప్పవారైన భృగు మహర్షిని ఈ పని చేయవలసిందిగా ఎంపిక చేశారు. భృగు మహర్షి బ్రహ్మదేవుని దర్శించి భృగు మహర్షి మొదట సత్యలోకానికి వెళ్తారు. అక్కడ బ్రహ్మదేవుడి నివాసానికి వెళ్తారు. అక్కడ బ్రహ్మదేవుడు తన 4 ముఖాలతో శ్రీమన్నారాయణ మహిమను స్తుతిస్తూ 4 వేదాలను పారాయణం చేస్తూ ఉండగా సరస్వతీదేవి ఆయనకు సేవ చేస్తూ కనిపిస్తుంది. అయితే బ్రహ్మదేవుడు భృగు మహర్షి వచ్చినా ఆయనను తగిన గౌరవం ఇవ్వలేదు. తనను అవమానించారని భావించి భృగు మహర్షి బ్రహ్మణుడు ఆ యజ్ఞ ఫలానికి అర్హుడు కాదని నిర్ణయించి శివుని నివాసమైన కైలాసానికి వెళ్తారు. కైలాసంలో శివుడు పార్వతీదేవితో కలిసి ఉన్నారు. శివుడు కూడా భృగు మహర్షి రాకను గమనించలేదు. పార్వతీదేవి ఈ విషయాన్ని చెప్పగానే శివుడు కోపంతో భృగు మహర్షిపై దాడి చేయడానికి ప్రయత్నించారు. దానికి బాధపడ్డ భృగు మహర్షి శివుడిని శపించి అక్కడి నుంచి వైకుంఠానికి వెళ్తారు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకుంటూ ఉండగా లక్ష్మీదేవి ఆయన పాదసేవ చేస్తుంది. భృగు మహర్షి వచ్చినా విష్ణుమూర్తి కూడా ఆయన గమనించలేదు. కోపంతో భృగు మహర్షి లక్ష్మీదేవి నివసించే స్థలమైన విష్ణుమూర్తి వక్షస్థలాన్ని కాలుతో తన్నుతారు. అయినా శ్రీ మహావిష్ణువు కోపగించుకోకుండా బదులుగా భృగు మహర్షి పాదాలు పట్టుకుని మర్దన చేస్తూ మీ పాదానికి నొప్పి కలిగిందా అని వినయంగా అడిగారు. భృగు మహర్షి పాదంలోని అహంకార రూపమైన 3వ కన్నును కూడా తొలగించారు. అప్పుడు భృగు మహర్షికి తన తప్పు తెలిసి విష్ణుమూర్తిని క్షమించమని ప్రార్థించారు. తర్వాత మిగిలిన మహర్షుల వద్దకు వెళ్ళి యజ్ఞఫలాన్ని స్వీకరించడానికి శ్రీ మహావిష్ణువే అర్హుడని ప్రకటించారు. ఈ సంఘటన ద్వారా శ్రీ మహావిష్ణువు మనకు సహనం, వినయం, క్షమాగుణం ఎంత గొప్పవో బోధించారు. తన భర్త అయిన శ్రీ మహావిష్ణువు వక్షస్థలాన్ని ఎవరో తన్నినా ఆయన ఎలాంటి ప్రతిస్పందన చూపకపోవడం చూసి లక్ష్మీదేవి ఎంతో బాధపడింది. విషాదంతో ఆమె వైకుంఠాన్ని విడిచి భూమికి వచ్చింది. ఆ సంఘటనతోనే శ్రీనివాస పద్మావతి కళ్యాణం అనే దివ్య కథ ప్రారంభమైంది. లక్ష్మీదేవిని వెతుకుతూ శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని విడిచి వెంకటాచలానికి వచ్చారు. అక్కడే ఆయన సాధారణ మనిషిలా ఆకలి, దాహం వంటి కష్టాలను అనుభవించారు. వెంకటాద్రిపై ఉన్న ఒక పుష్కరిణి దగ్గర చింత చెట్టు కింద ఉన్న పుట్టలో చీమల గుట్టలో నివసించారు. సూర్యదేవుడి ద్వారా విష్ణుమూర్తి పరిస్థితి తెలుసుకున్న లక్ష్మీదేవి ఎంతో బాధపడింది. ఆమె విష్ణువు ఉన్న ప్రాంతానికి వచ్చి ఒక ఆవు మరియు దూడను చోళరాజు రాణికి అమ్మింది. ఆ ఆవు దూడల రూపంలో బ్రహ్మదేవుడు మరియు శివుడు ఉన్నారు. వాటిని అమ్మిన తర్వాత లక్ష్మీదేవి కల్హాపూర్కు వెళ్ళిపోయింది. ప్రతిరోజు ఆ ఆవు దూడ రహస్యంగా శ్రీనివాసుడి వద్దకు వెళ్ళి పాలు ఇచ్చేవి. ఆవు పాలు ఇవ్వలేదని చింతించిన రాణి తన సేవకుణ్ణి నిందించి శిక్షించింది. మరుసటి రోజు సేవకుడు ఆవును వెంబడించి అది శ్రీనివాసుడు పాలిస్తున్నట్లు చూశాడు. కోపంతో అతడు గొడ్డలిని ఆవుపై విసిరాడు. ఆ ఆవును కాపాడేందుకు శ్రీనివాసుడు పుట్టలో నుంచి బయటకు వచ్చాడు. ఆ గొడ్డలి ఆయన నుదుటిపై తగిలి రక్తం కారింది. తాను చేసిన తప్పు చూసి ఆ గోపకుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురై అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. ఆవు భయంతో రక్తంతో తడిసిన స్థితిలో చోళరాజు వద్దకు పరిగెత్తింది. పార్ట్ 2 కోసం